Very good afternoon to one and all. I am dealing with the course of power plant engineering. In that, today's topic is open type of gas turbine power plants. So, outline of my presentation is types of gas turbine power plants. So, in that types of gas turbine power plants, the gas turbine power plants can be classified into two categories. So, gas turbine power plants వచ్చేటప్పటికి మనకి two types of gas turbines ఉన్నాయండి. So, first one వచ్చేటప్పటికి open cycle gas turbine plant, second one వచ్చేటప్పటికి closed cycle gas turbine plant అండి. సో, ఓపెన్ సైకిల్ లో వచ్చేటప్పటికి ఈ టూ కేటగిరీస్ అనేవి బేస్డ్ ఆన్ ద సిస్టమ్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ బేస్ చేసుకుని మనం క్లాసిఫై చేసుకున్నాం అండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ ప్లాంట్. So in this type of plant, the atmospheric air is charged into the combustor through the compressor, and the exhaust of the turbine can be discharged into the atmosphere. So మనకి ఓపెన్ సైకిల్ లో ఏంటంటే ఓపెన్ సైకిల్ సిస్టమ్ మీన్స్ బోత్ ఎనర్జీ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్ మనకి కంప్రెసర్ లోకి ఇన్లెట్ కింద మనకి అట్మాస్ఫిరిక్ ఎయిర్ తీసుకుంటాం కదండి. సో అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది అట్మాస్ఫిరిక్ ఎయిర్ తీసుకుంటాం. అలానే మనకి ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత టర్బైన్ లో మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తాయండి. సో ఎగ్జాస్ట్ గ్యాసెస్ కూడా మనకి అట్మాస్ఫిరిక్ ఎయిర్ కి రిలీజ్ చేస్తాం. సో ఇక్కడ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎనర్జీ ఆఫ్ ద హీట్ ఎనర్జీ కూడా మనకి ట్రాన్స్ఫర్ అవుతుందండి. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఈస్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్. సో క్లోజ్డ్ సైకిల్ లో ఏంటంటే మాస్ ఆఫ్ ద సిస్టమ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఓన్లీ హీట్ ఎనర్జీ అనేది వేరీ అవుతుంది. సో మనకి ఎలా వేరీ అవుతుందంటే in this type of power plant, the mass of the air is constant or another suitable gas used as a working medium circulates through the cycle over and over again. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి క్లోజ్డ్ సైకిల్ అంటేనే మనకి మాస్ ఆఫ్ ద ఎయిర్ కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ద సిస్టమ్ అనేది కాన్స్టెంట్. సో ఇక్కడ మనకి వర్కింగ్ మీడియం ఎయిర్ తీసుకుంటాం కదండి. సో ఎయిర్ అనేది మనకి సైకిల్లో ఇన్లెట్ దగ్గర నుంచి అంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్ నుంచి అండ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని అగైన్ అండ్ అగైన్ యూజ్ చేసుకొని మనకి రీసైకిల్ చేసుకుంటాం. సో దాన్ని మనం ఏమంటామంటే క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్ అంటామండి. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్ అండి. నెక్స్ట్ వన్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్. ఓకేనా. సో చూడండి మన క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ వచ్చేటప్పటికి డయాగ్రామ్ ఇదండి. సో మనకి కాంపోనెంట్స్ ఏమేంటి అండి? దే ఆర్ త్రీ కాంపోనెంట్స్. వాట్ ఆర్ ద త్రీ కాంపోనెంట్స్? కంప్రెసర్, కంబషన్ ఛాంబర్ అండ్ టర్బైన్. సో దీస్ ఆర్ ద త్రీ మెయిన్ కాంపోనెంట్స్ అండి. ఓకేనా. సో చూడండి మనకి గ్యాస్ టర్బైన్ యూజువల్లీ ఆపరేట్స్ అండ్ అండ్ ఓపెన్ సైకిల్. జనరల్ గా గ్యాస్ టర్బైన్స్ అనేవి ఓపెన్ సైకిల్ లో ఆపరేట్ అవుతుందండి. ఎయిర్ ఎట్ ambient కండిషన్స్ drawn into the compressor where the temperature and pressure are raised. సో మనకి ambient ఎయిర్ అంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది మనకి కంప్రెసర్ ఇన్లెట్ దగ్గర మనకి ఇన్లెట్ కింద పాస్ చేస్తామండి. సో కంప్రెసర్ లో మనకి ఏమవుతుంది, ప్రెషర్ అనేది వేరీ అవుతుందండి కదండి. సో లో ప్రెషర్ ఎయిర్ అనేది కంప్రెస్ చేస్తున్నప్పుడు పిస్టన్ ని యూస్ చేసుకొని హై ప్రెషర్ ఎయిర్ కింద వేరీ అవుతుంది. సో హై ప్రెషర్ ఎయిర్ కింద వేరీ అవుతుందంటే మనకి ప్రెషర్ వేరీ అవుతుంది, అలానే టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫిరిక్ ఎయిర్ లో కూడా కంప్రెసర్ లో వేరీ అవుతుందండి. ఓకే. సో ద హై ప్రెషర్ ఎయిర్ ప్రొసీడ్స్ ఇన్ టు ద కంబషన్ ఛాంబర్ వేర్ ద ఫ్యూయల్ ఈస్ బర్న్డ్ ఎట్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్. సో ఇక్కడ హై ప్రెషర్ ఎయిర్ అనేది కంబషన్ ఛాంబర్ కి ఎంటర్ అవుతుందండి. సో ఇక్కడ నుంచి మనకి ఫ్రెష్ ఎయిర్ ఎంటర్ అవుతుంది కదండి. ఫ్రెష్ ఎయిర్ నుంచి లో ప్రెషర్ ఎయిర్ అనేది హై ప్రెషర్ ఎయిర్ కింద ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. సో ఈ హై ప్రెషర్ ఎయిర్ అనేది కంబషన్ ఛాంబర్ కి ఎంటర్ అవుతుంది. సో ఈ కంబషన్ ఛాంబర్ లో వచ్చేటప్పటికి ప్రెషర్ ఆఫ్ ద కంబషన్ ఛాంబర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే. ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుంది. సో మనకి ఏం వేరీ అవుతుంది, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ వేరీ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఎయిర్ హై ప్రెషర్ ఎయిర్ ఎంటర్ అవుతుంది కదండి. సో హై ప్రెషర్ ఎయిర్ లో మనకి కంబషన్ జరగాలి అంటే మనకి ఏం కావాలి, ఫ్యూయల్ కావాలి. సో ఫ్యూయల్ అనేది నాజిల్ ద్వారా స్ప్రే చేస్తామండి. ఓకేనా. సో ద హై టెంపరేచర్ గ్యాసెస్ దెన్ ఎంటర్స్ ఇన్ టు ద టర్బైన్ వేర్ దెన్ ఎక్స్పాండెడ్ టు ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వైల్ ప్రొసీడింగ్ పవర్ అవుట్పుట్. సో మనకి హై టెంపరేచర్ గ్యాసెస్ అనేవి అంటే కంబషన్ జరిగిన తర్వాత కెమికల్ ఎనర్జీ థర్మల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది కదండి. సో దాంతో పాటు హాట్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. సో ఈ హాట్ గ్యాసెస్ అనేవి హై టెంపరేచర్ గ్యాసెస్ అనేవి టర్బైన్ లోకి ఎంటర్ అవుతుందండి. సో టర్బైన్స్ లో మనకి ఎక్స్పాండ్ జరిగి వర్క్ అనేది జరుగుతుందండి. సో ఇక్కడ మనకి నెట్ వర్క్ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి టర్బైన్స్ నుంచి షాఫ్ట్ కి టర్బైన్ నుంచి జనరేటర్ కనెక్ట్ చేసుకుని జనరేటర్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాము. సో ఇక్కడ మనకి వర్క్ నెట్వర్క్ అవుట్పుట్ అనేది జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ మనకి హీట్ అనేది జరుగుతుందండి.
సో సమ్ ఆఫ్ ద అవుట్పుట్ ఈజ్ యూజ్డ్ టు డ్రైవ్ ద కంప్రెసర్. సో ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తాయి కదండి, ఎగ్జాస్ట్ గ్యాసెస్, సమ్ ఆఫ్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి అగైన్ మనం ఏం చేస్తున్నాం అంటే రీసైకిల్ చేసుకుంటున్నాం. ఎలా రీసైకిల్ చేసుకుంటున్నాము, టర్బైన్ కి కంప్రెసర్ కి షాఫ్ట్ కనెక్ట్ చేసుకొని మనకి ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని మళ్ళీ కంప్రెసర్ ఇన్పుట్ కింద కన్సిడర్ చేసుకుంటామండి. సో ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ లీవింగ్ ద టర్బైన్ ఆర్ థ్రోన్ అవుట్, నాట్ రీసర్క్యులేటెడ్, కాజెస్ ద సైకిల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ అన్ ఓపెన్ సైకిల్. ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి టర్బైన్ నుంచి డైరెక్ట్ గా మనకి అట్మాస్ఫియర్ లో రిలీజ్ చేసుకుంటే దాన్ని మనకి రీసైకిల్ ఓపెన్ సైకిల్ అంటాం. సో ఇక్కడ మనకి టర్బైన్ నుంచి వచ్చిన గ్యాసెస్ ని మనం రీసర్క్యులేట్ చేసుకోవట్లేదు. ఓకే, ఇన్ కేస్ రీసర్క్యులేట్ చేసుకుంటే దాన్ని ఓపెన్ సైకిల్ అంటాం. సారీ, రీసర్క్యులేట్ చేసుకుంటే క్లోజ్డ్ సైకిల్ అంటాం, రీసర్క్యులేట్ చేసుకోకపోతే ఓపెన్ సైకిల్ అంటాం. ఓకేనండి, సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి, మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ఆఫ్ థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్. సో మనకి కొన్ని మెథడ్స్ ని యూజ్ చేసుకొని మనకి థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఓపెన్ సైకిల్ అనేది ఇంక్రీజ్ చేస్తామండి. సో ఎలా ఇంక్రీజ్ చేస్తాం, ఏమేం మెథడ్స్ అనేవి చూస్తామండి. ఫస్ట్ మెథడ్ ఈస్ రీజనరేటింగ్, సెకండ్ మెథడ్ ఈస్ ఇంటర్కూలింగ్, అండ్ థర్డ్ మెథడ్ ఈస్ రీహీటింగ్. రీజనరేటింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రీజనరేటర్ అండి. సో దీస్ ఆర్ ద త్రీ మెథడ్స్. సో త్రీ మెథడ్స్ ని యూజ్ చేసుకొని ఓపెన్ సైకిల్లో మనకి ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. ఓకేనండి, ఎందుకని, కూలింగ్ సిస్టమ్స్ అనేవి మనకు ఉండడం వల్ల మనకి లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఓపెన్ సైకిల్లో అట్మాస్ఫియరిక్ ఎయిర్ కి రిలీజ్ చేస్తాం కాబట్టి ఎఫిషియన్సీ అనేది మనకి రెడ్యూస్ అవుతుంది. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే సింపుల్ ఓపెన్ సైకిల్లో మాక్సిమం 16 to 23% ఆఫ్ హీట్ అనేది లాస్ అవుతుందండి ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి. సో ఈ ఓపెన్ సైకిల్ మెయిన్లీ ఎఫిషియన్సీ దేని మీద డిపెండ్ అవుతుందంటే అండి, టెంపరేచర్ ఆఫ్ ద ఇన్లెట్ గ్యాసెస్ ఆఫ్ ద టర్బైన్ మీద డిపెండ్ అవుతుందండి. ఓకే, సో దీంట్లో లిమిటేషన్స్ వచ్చేటప్పటికి ఓపెన్ సైకిల్ అప్ టు 1000 degrees సెంటిగ్రేడ్ వరకే యూస్ అవుతుందండి. ఓకే, హయ్యర్ దాన్ దానికి యూస్ చేసుకుంటే మనకి ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో దానికోసం ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవాలండి. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మనకి ఏదైనా ఎక్స్టర్నల్ గా మెథడ్స్ ని యూజ్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆ మెథడ్స్ ని మనం ఏమన్నాం, రీజనరేషన్ ఆర్ రీహీటింగ్, ఇంటర్ కూలర్ ఆర్ రీహీటింగ్ అంటామండి. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ అండి రీజనరేషన్. సో రీజనరేషన్ అంటే చూడండి, డెఫినేషన్ ఆఫ్ రీజనరేటర్. సో రీజనరేటర్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే, మనం టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం వర్కింగ్ ఫ్లూయిడ్ మనకి ఇక్కడ ఎయిర్ తీసుకుంటామండి. సో ఎయిర్ తీసుకున్నప్పుడు ఎయిర్ ని బిఫోర్ ఎంటర్ చేస్తున్నప్పుడు మనకి ఇంక్రీజ్ చేసుకుంటే దాన్ని మనం రీజనరేషన్ అంటాం. ఓకేనండి, సో ఎయిర్ యొక్క టెంపరేచర్ ని మనం ఇంక్రీజ్ చేసుకుంటాం, ఆ ప్రాసెస్ ని మనం రీజనరేషన్ అంటాం. సో రీజనరేషన్ లో చూడండి, ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి మనకి కంప్రెసర్ ఎయిర్ కి బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద కంబషన్ ఛాంబర్స్ అనేవి జరుగుతాయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూయల్ అనేది మనకి సేవ్ అవుతుంది కంబషన్ ఛాంబర్ లో. సో దానివల్ల మనకి సేమ్ టెంపరేచర్ ఆఫ్ కంబషన్ ఛాంబర్స్ ని అటైన్ చేసుకుంటాం. సో ఈ సేమ్ టెంపరేచర్ అటైన్ చేసుకోవడం వల్ల వేస్ట్ హీట్ ని మనకి రెడ్యూస్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ ని కూడా మనకి రీజనరేషన్ అంటామండి. ఓకే, సో చూడండి, దాని మనకి జనరల్ గా మనకి ఏమవుతుంది, లో ప్రెషర్ ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. సో లో ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది కంప్రెసర్ కి ఎంటర్ అవుతుంది. కంప్రెసర్ లో కంప్రెస్ అయ్యి హై ప్రెషర్ ఎయిర్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో హై ప్రెషర్ ఎయిర్ ని మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మనకి హీట్ ఎక్స్చేంజర్ కి పాస్ చేస్తామండి. సో హీట్ ఎక్స్చేంజర్ లో ఏం జరుగుతుందనే చూద్దాము. సో హీట్ ఎక్స్చేంజర్ కి పాస్ చేసుకొని నెక్స్ట్ కంబషన్ ఛాంబర్ కి పాస్ చేస్తాం. సో కంబషన్ ఛాంబర్ నుంచి మనకి హాట్ గ్యాసెస్ టర్బైన్ కి రిలీజ్ చేస్తాం. అగైన్ ఇక్కడ టర్బైన్స్ లో ప్రాసెస్ వర్క్ జరిగిన తర్వాత మనకి ఏమవుతుంది, మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి వస్తాయి. సో మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి అగైన్ మనం ఏం చేస్తున్నామంటే, ఈ హై టెంపరేచర్ గ్యాసెస్ ని హీట్ ఎక్స్చేంజర్ కి పాస్ చేస్తాం. సో హీట్ ఎక్స్చేంజర్ కి పాస్ చేస్తే జనరల్ గా చూడండి, ఇక్కడ హై ప్రెషర్ ఎయిర్ వస్తుంది, హై ప్రెషర్ ఎయిర్ వస్తుంది కదండి. సో ఈ హై ప్రెషర్ ఎయిర్, ఇక్కడ హై టెంపరేచర్ లో ప్రెషర్ ఎయిర్, సో ఈ రెండింటికి మధ్య హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుందండి. సో హీట్ అనేది ఎక్స్చేంజ్ అవడం వల్ల హై ప్రెషర్ ఎయిర్ అనేది హై టెంపరేచర్ ఎయిర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో హై టెంపరేచర్ ఎయిర్ అనేది కంబషన్ ఛాంబర్ కి వెళ్ళడం వల్ల మనకి ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ టర్బైన్స్ నుంచి వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి టర్బైన్స్ నుంచి వచ్చిన ఎగ్జాస్ట్ గ్యాసెస్, హాట్ గ్యాసెస్ అనేవి కూల్ గ్యాసెస్ కింద కన్వర్ట్ అయ్యి మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి డైరెక్ట్ గా అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేస్తాం. సో ఇది రీజనరేటర్.
సో చూడండి, ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ కమింగ్ ఫ్రమ్ ద టర్బైన్ క్యారీ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ దెన్ సిన్స్ దేర్ ఆర్ టెంపరేచర్ ఈస్ ఫార్ అబౌవ్ ద ambient టెంపరేచర్. సో ఆల్రెడీ మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ లో మనకి ఏమనుకున్నామండి, హై టెంపరేచర్ గ్యాసెస్ అనేవి వస్తాయి అనుకున్నాం. సో ఈ హై టెంపరేచర్ గ్యాసెస్ అనేవి మనకి అట్మాస్ఫియర్ కన్నా ఎక్కువగా ఉంటాయండి. సో దే కెన్ బి యూజ్డ్ టు heat the air coming from the compressor, thereby reducing the mass of the fuel supplied in the combustion chamber. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాము, ఈ హై ప్రెషర్ ఎయిర్ ని, హై టెంపరేచర్ ఎయిర్ ని మనం ఏం చేస్తున్నాం, హీట్ ఎక్స్చేంజర్ కి పాస్ చేసుకోవడం వల్ల మనకి కంప్రెసర్ నుంచి వచ్చిన హై ప్రెషర్ ఎయిర్ ని ఇంకా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఫ్యూయల్ యొక్క సప్లైని మనం రెడ్యూస్ చేసుకుంటామండి. ఓకేనా. సో ఇలా మనకి రెడ్యూస్ చేసుకోవడం వల్ల కామన్ గా మనకి ఎఫిషియన్సీస్ వచ్చేటప్పటికి 70 to 80% అనేది ఎఫిషియన్సీ వస్తుందండి. సో హీటింగ్ వాల్యూ ఆఫ్ ద జనరేటర్ అనేది మనకి మెయిన్ గా దేని మీద డిపెండ్ అవుతుందంటే, డైమెన్షన్స్ అండ్ ద ప్రైస్ ఆఫ్ ద గ్యాస్ టర్బైన్స్ విల్ ఇంక్రీజెస్ ద రీజనరేషన్ ఆఫ్ ద ఫ్రాక్షన్ అండి. ఓకేనా. సో అంటే డైమెన్షన్స్ ఆఫ్ ద టర్బైన్స్ అండ్ ప్రైస్ ఆఫ్ ద గ్యాస్ టర్బైన్స్ ఇంక్రీజ్ అవుతుందండి, రీజనరేషన్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల. ఓకేనా. సో దానివల్ల రీజనరేషన్ ప్రాసెస్ వల్ల మనకి ఎఫెక్టివ్నెస్ అనేది 50% ఆఫ్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ రీజనరేటివ్ సైకిల్లో హయ్యర్ ఎఫిషియన్సీ దాన్ ద సింపుల్ గ్యాస్ టర్బైన్ ఓపెన్ సైకిల్ కన్నా కూడా మనకి రీజనరేషన్ లో మనకి ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవ్వడం వల్ల లో ప్రెషర్ రేషియోస్ అనేవి అక్కర్ అవుతుందండి. సో ప్రెషర్ రేషియోస్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మనం సపరేట్ లిమిట్ అనేది యూజ్ చేస్తామండి. ఆ లిమిట్ అనేది రీజనరేటర్ లో మనం కూల్ చేసుకొని కంప్రెసర్ ఎయిర్ అనేది కంబషన్ ఛాంబర్ లో ఎంటర్ అవ్వడం వల్ల హీటింగ్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది మనకి రీజనరేటర్ లో సైకిల్లో డ్రాప్స్ అక్కర్ అవుతుందండి. సో ఇక్కడ మనకి కంప్రెసర్ టర్బైన్స్ అనేది ఎఫెక్టివ్ గా రీజనరేషన్ లో ఉండదండి. సో కంబషన్ ఛాంబర్ లో హీటింగ్ అనేది సప్లై చేస్తాం కదండి. సో దానివల్ల మనకి హీటింగ్ ఛాంబర్ లో మనకి ఫ్యూయల్ యొక్క రిడక్షన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల హై టెంపరేచర్స్ అనేవి అక్కర్ అవుతుందండి. ఓకే. సో చూడండి, ఇది సింపుల్ గా డయాగ్రామ్ అండి. సో మనకి ఎయిర్ ఎంటర్ అవుతుంది, ఎయిర్ కంప్రెసర్ హీట్ ఎక్స్చేంజర్ నుంచి మనకి కంబషన్ ఛాంబర్ కి ఎంటర్ అవుతుంది. సో దాని నుంచి మనకి గ్యాస్ టర్బైన్స్ నుంచి ఆల్టర్నేటర్ స్టార్టింగ్ మోటార్ అనేది యూజ్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం. అగైన్ మనకి ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్ లో హీట్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటామండి. ఓకేనా. సో ఇక్కడ మనకి హీట్ ఎక్స్చేంజర్ అంటే రీజనరేటర్ తీసుకున్నాం కదండి. సో ఈ రీజనరేటర్ లో చూడండి, హీట్ ఎక్స్చేంజర్ లో చూడండి, జనరల్ గా మనకి ఏవో వచ్చేటప్పటికి 2 గ్యాసెస్ ఉంటాయండి. సో ఏమేంటి, హై ప్రెషర్ కంప్రెసర్ ఎయిర్ అనేది ఇన్లెట్ జరుగుతుందండి. అలానే మనకి టర్బైన్ నుంచి వచ్చిన గ్యాసెస్ అనేవి ఇక్కడ ఇన్లెట్ అవుతాయండి. సో గ్యాసెస్ అనేవి మనకి స్పేసెస్ నుంచి పాస్ అవుతాయి, షెల్స్ నుంచి పాస్ అవుతాయి. ట్యూబ్స్ నుంచి వచ్చేటప్పటికి మనకి అట్మాస్ఫియరిక్ హై ప్రెషర్ కంప్రెసర్ ఎయిర్ అనేది పాస్ అవుతుందండి. సో ఈ రెండింటికి మధ్య హీట్ ఎక్స్చేంజ్ అయ్యి మనకి హై ప్రెషర్ హై టెంపరేచర్ అనేది అవుట్లెట్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ వస్తుందండి. సో ఎగ్జాస్ట్ గ్యాసెస్ యొక్క టెంపరేచర్ అనేది రెడ్యూస్ అయ్యి ఈ గ్యాసెస్ ని అవుట్లెట్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ట్యూబ్స్ యొక్క సపోర్ట్ కోసం మనం ఇక్కడ బాఫుల్స్ అనేది యూజ్ చేసుకుంటామండి. ఓకేనా. సో దిస్ ఈస్ ద రీజనరేషన్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటర్ కూలర్. ఓకేనండి. సో చూడండి, ఇంటర్ కూలర్ చూడండి. సో ఇంటర్ కూలర్ లో మనం ఏం చేస్తామంటే అండి, మనకి జనరల్ గా మనకి కంప్రెసర్ ఎయిర్ అనేది కంప్రెసర్ యూటిలైజెస్ మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ పవర్ డెవలప్డ్ బై ద గ్యాస్ టర్బైన్. సో కంప్రెసర్ వచ్చేటప్పటికి మనకి గ్యాస్ టర్బైన్ రన్ చేసుకునేటప్పుడు మాక్సిమం అమౌంట్ ఆఫ్ పవర్ అనేది మనకి కంప్రెసర్ రన్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుందండి. సో ద వర్క్ రిక్వైర్డ్ బై ద కంప్రెసర్ కెన్ బి రెడ్యూస్డ్ బై compressing the air in 2 stages and it is incorporated an intercooler between them. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, వర్క్ ఆఫ్ ద కంప్రెసర్ మనకి ఎక్కువ మాక్సిమం అమౌంట్ ఆఫ్ పవర్ అనేది రెడ్యూస్ చేసుకోవడం కోసం మనం ఎయిర్ ని కంప్రెస్ చేస్తామండి. సో ఎయిర్ ని కంప్రెస్ చేసేటప్పుడు ఇక్కడ మనం 2 స్టేజెస్ ఉన్నాయండి. ఆ 2 స్టేజెస్ వచ్చేటప్పటికి ఇంటర్ కూలర్ ని మనం యూజ్ చేసుకొని ఇక్కడ మనకి రెడ్యూస్ చేసుకుంటామండి. సో అర్థమైంది కదండి. సో ఇంటర్ కూలర్ ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ అమౌంట్ ఆఫ్ వచ్చిన పవర్ ని మనకి రెడ్యూస్ చేసుకొని పవర్ సప్లై అనేది జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో చూడండి, ఇంటర్ కూలర్ తీసుకున్నాం కదండి. సో ఇంటర్ కూలర్ లో మనకి ఇక్కడ వాటర్ అనేది యూజ్ చేసుకొని మనం ఇంటర్ కూల్ చేసుకుంటామండి. జనరల్ గా మనకి ఏమవుతుంది,
ఎయిర్ సప్లై చేస్తాం కదండి, సో హై ప్రెషర్ ఎయిర్ అనేది ఎంటర్ అవుతుందండి. సో ఇక్కడికి ఇంటర్ కూలర్ లో మనకి డివైడింగ్ ప్లేట్స్ ఉంటాయండి. వాటర్ ఇన్లెట్ ఇక్కడ నుంచి వస్తుందండి. సో ఎయిర్ అనేది ఈ షెల్స్ నుంచి పాస్ అయ్యి వాటర్ నుంచి పాస్ అయ్యి మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి, హాట్ వాటర్. నెక్స్ట్ వాటర్ యొక్క టెంపరేచర్ రెడ్యూస్ అయ్యి అవుట్లెట్ కలెక్ట్ చేసుకుంటాం. ఎయిర్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ అవుట్లెట్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్లోజ్డ్ టర్బైన్, క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ అండి. సో క్లోజ్డ్ సైకిల్లో మనం ఆల్రెడీ ఏమైనా డిస్కస్ చేసుకున్నామండి. క్లోజ్డ్ సైకిల్కి వచ్చేటప్పటికి మనకి దానికి క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి మనకి వచ్చిన టర్బైన్ నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని మళ్ళీ అగైన్ రీసైకిల్ చేసుకుంటాం అని చెప్పాం. సో క్లోజ్డ్ సైకిల్లో మనకి గ్యాసెస్ ని రీసర్క్యులేట్ చేసుకుని అగైన్ అండ్ అగైన్ మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మన కంప్రెసర్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనేది సేమ్ గా ఉంటుందండి. బట్ కంబషన్ నుంచి వచ్చిన ప్రాసెస్ అనేది రీప్లేస్ చేసుకుంటూ మనం కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సోర్స్. సో మన హీట్ ని యాడ్ చేసుకుంటాం అంటే కంబషన్ ఛాంబర్స్ కి. సో మనకి ఎగ్జాస్ట్ ప్రాసెస్ అనేది ఎగ్జాస్ట్ గ్యాసెస్ ప్రాసెస్ ని రీప్లేస్ చేసుకుంటూ మనకి కాన్స్టెంట్ హీట్ ప్రెషర్ రిజెక్షన్ అనేది ఆంబియంట్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ కి రీప్లేస్ చేస్తామండి. సో ఇది ఒకటండి డిఫరెన్స్ అండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వర్కింగ్ ఫ్లూయిడ్ ని ఎయిర్ ఆర్ స్టేబుల్ గ్యాసెస్ తీసుకుంటామండి. సో మనం స్టేబుల్ గ్యాసెస్ అంటున్నాం కదండి. సో గ్యాసెస్ ఏమేమి తీసుకుంటామంటే హీలియం, నైట్రోజన్, ఇథలిన్, ఆక్సిజన్, మీథేన్, హైడ్రోజన్, అమోనియా, క్రిప్టాన్, కార్బన్ డైఆక్సైడ్. సో ఎయిర్ లో కాకుండా ఈ డిఫరెంట్ గ్యాసెస్ అనేది కూడా మనం కన్సిడర్ చేసుకుంటామండి. సో ఇక్కడ మనకి వర్కింగ్ మీడియం అనేది ఎంటర్ అవుతుందండి. సో ఇక్కడ మనకి వర్కింగ్ మీడియం నుంచి మనకి ఏమవుతుంది, ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెషర్ ఇంక్రీజ్ అయింది మనకి ఎక్కడికి కంబషన్ ఛాంబర్ లో మనకి ఏం చేస్తున్నాం, కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్ తీసుకుంటున్నాం కదండి. సో ఇక్కడ హీట్ ఇన్పుట్ తీసుకుంటామండి. ఓకే. సో ఇక్కడ హీట్ ఇన్పుట్ తీసుకోవడం వల్ల మనకి కంబషన్ ప్రాసెస్ లో కంబషన్ అనేది జరుగుతుందండి. సో ఇక్కడ కంబషన్ జరుగుతున్నప్పుడు మనకి హీట్ అనేది వర్కింగ్ మీడియం తోటి మిక్స్ అయ్యి మనకి వర్కింగ్ మీడియం అనేది ప్రొడక్ట్ ఆఫ్ కంబషన్స్ తోటి ఎక్కడ మిక్స్ అవ్వదండి. అంటే అవుట్లెట్ ఆఫ్ హీట్ గ్యాసెస్ వస్తాయి కదండి, అవుట్లెట్ ఆఫ్ హీట్ గ్యాసెస్ అనేది మనకి రీప్లేస్ చేస్తూ హీట్ ఎడిషన్ ఇచ్చాం కదండి. సో దానికి ఎక్కడ రెండు మిక్స్ అవ్వండి. సో ఇక్కడ వర్కింగ్ మీడియం ని అగైన్ మనకి ఇక్కడ ఏమవుతుంది, హై ప్రెషర్ గ్యాసెస్ ని మన టర్బైన్ కి పాస్ చేస్తామండి. సో టర్బైన్స్ నుంచి వర్కింగ్ మీడియం ని మనం కూల్ చేసుకొని అగైన్ మనకి ఏమవుతుంది, ఇక్కడ కూల్ చేసుకోవడం కోసం అగైన్ మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ రిజెక్షన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ రిజెక్షన్ యూజ్ చేయడం వల్ల హీట్ ని రిమూవ్ చేస్తాం. సో హీట్ ని రిమూవ్ చేసుకొని అగైన్ మనకి లో ప్రెషర్ లో టెంపరేచర్ ఎయిర్ అనేది మనకి కంప్రెసర్ కి ఎంటర్ అవుతుందండి. ఓకే. సో ఈ ప్రాసెస్ అనేది మనకి ఇలా కంటిన్యూషన్ సైకిల్ అవుతుందండి. సో టర్బైన్స్ నుంచి వర్క్ అనేది జరుగుతుంది. ఓకేనండి. సో దిస్ ఈస్ ద క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ పవర్ ప్లాంట్స్ అండి. ఓకేనా. సో ఇక్కడ మనకి చూడండి క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ అని ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ లో వచ్చేటప్పటికి మనకి వర్కింగ్ మీడియం ఎయిర్ ఆర్ గ్యాసెస్ ని తీసుకుంటా ఉన్నాం కదండి. సో కంప్రెసర్ నుంచి లో ప్రెషర్ లో టెంపరేచర్ ఎయిర్ ఎంటర్ అవుతుందండి. సో ఈ లో ప్రెషర్ లో టెంపరేచర్ ఎయిర్ ని మనం ఏం చేస్తున్నాము, హీట్ ఎక్స్చేంజర్ కి హీట్ ఇన్పుట్ ఇస్తున్నాం. సో హీట్ ఇన్పుట్ ఇస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ కంప్రెసర్ అవుట్లెట్ వచ్చేటప్పటికి హై ప్రెషర్ లో టెంపరేచర్ వస్తుంది. సో ఇక్కడ హీట్ ఇన్పుట్ ఇస్తున్నప్పుడు మనకి అవుట్పుట్ ఏమవుతుంది, హై టెంపరేచర్ హై ప్రెషర్ ఎయిర్ అనేది మనకి టర్బైన్స్ లోకి ఎక్స్పాండ్ అవుతుందండి. సో టర్బైన్స్ నుంచి మనకి ఏం జరుగుతుంది, పవర్ టర్బైన్ నుంచి మనకి షాఫ్ట్ కి కనెక్ట్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అనేది ఇక్కడ మనకి జనరేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ టర్బైన్ నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తాయి కదండి. సో ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని మనకి హై టెంపరేచర్ వస్తుంది, ప్రెషర్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో హై టెంపరేచర్ లో ప్రెషర్ అనేది హీట్ ఎక్స్చేంజర్ కి వస్తుంది. సో ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్ లో మనం ఏం చేస్తున్నాం, కూల్ చేస్తాం. సో కూల్ చేసినప్పుడు ఏమవుతుందండి, లో ప్రెషర్ లో టెంపరేచర్ కింద కన్వర్ట్ అయ్యి అగైన్ మనకి ఇన్లెట్ కి వస్తుందండి. అగైన్ టర్బైన్ నుంచి వచ్చిన గ్యాసెస్ ని షాఫ్ట్ ని కనెక్ట్ చేసుకుంటూ కంప్రెసర్ ఇన్లెట్ కి కనెక్ట్ చేసుకుంటాం. సో ఇలా మనకి ప్రాసెస్ అనేది క్లోజ్డ్ సైకిల్ లో మనకి కంటిన్యూషన్ అవుతుంది. అదే ఓపెన్ సైకిల్ లో వచ్చేటప్పటికి అట్మాస్ఫియరిక్ ఎయిర్ కి మనం రిలీజ్ చేసుకుంటామండి. ఓకేనా. సో చూడండి, క్లోజ్డ్ సైకిల్ లో మనకి అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో చూడండి ఒకసారి ప్రాసెస్, గ్యాస్ కాంపోనెంట్స్ లో మనకి కంప్రెసర్, హీటింగ్ ఛాంబర్, గ్యాస్ టర్బైన్ ని, జనరేటర్ అండ్ కంప్రెసర్ కూలింగ్ ఛాంబర్ తీసుకుంటామండి. సో క్లోజ్డ్ గ్యాస్ టర్బైన్ లో బేసిక్ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి జౌస్ లా ఆర్ బ్రెటన్ సైకిల్ ని యూజ్ చేసుకుంటుందండి. సో టర్బైన్ లో మనం ఆల్రెడీ ప్రాసెస్ చూసుకున్నాం కదండి, మనకి ఐసెంట్రోపికల్ గా పాస్ అవుతుంది అనుకోండి హీటింగ్ ఛాంబర్ కి. సో కంప్రెసర్ అనేది జనరల్ గా మనకి రోటార్ టైప్ అనేది యూజ్ చేస్తామండి.
సో కంప్రెసర్ ఎయిర్ అనేది మనం హీట్ చేసుకుంటామండి. హీట్ చేసుకోవడానికి ఎక్స్టర్నల్ సోర్స్ అనేది కావాలి. సో ఎక్స్టర్నల్ సోర్స్ లో మనం ఏం చేస్తున్నాం, బ్లేడ్స్ అనేది యూజ్ చేసుకొని మనకి రన్ అవుతుందండి. ఓకే, రియాక్షన్ టైప్ ఆఫ్ టర్బైన్స్ ను మనం యూజ్ చేస్తామండి. సో గ్యాసెస్ అనేది వర్కింగ్ మీడియంస్ నుంచి బ్లేడ్స్ ద్వారా మనకి టర్బైన్స్ లో ఎక్స్పాండ్ అయ్యి మనకి టర్బైన్ నుంచి గ్యాసెస్ పాస్ చేసుకొని మనకి కూలింగ్ ఛాంబర్ కి పాస్ చేస్తాం. మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం, గ్యాస్ ని కూల్ చేసుకోవడం కోసం కాన్స్టెంట్ ప్రెషర్ అనేది హీట్ ఎడిషన్ అనేది సప్లై చేస్తాం. సో దానివల్ల మనం వాటర్ ని రీసర్క్యులేట్ చేసుకుని ఒరిజినల్ టెంపరేచర్ కి రిటైన్ చేసుకుంటామండి. సో గ్యాసెస్ ని మనం ఏం చేస్తున్నాం, అగైన్ అండ్ గ్యాసెస్ ఈజ్ మేడ్ టు ఫ్లో త్రూ ద కంప్రెసర్. గ్యాసెస్ ని మనం కంప్రెసర్ కి పాస్ చేసుకుని ప్రాసెస్ అనేది రీసైకిల్ చేసుకుంటామండి. హియర్ ద సేమ్ గ్యాస్ ఈజ్ సర్క్యులేటర్ అగైన్ అండ్ అగైన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, గ్యాసెస్ ని అగైన్ అండ్ అగైన్ యూజ్ చేసుకొని యూజ్ చేసుకోవడం వల్ల మనకి కాన్స్టెంట్ మాస్ అనే ఎయిర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో దాన్ని మనం క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ అంటామండి. ఓకేనా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూడండి. ఇక్కడ యాజ్ ద వర్కింగ్ ఫ్లూయిడ్ డస్ నాట్ మిక్స్ విత్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద కంబషన్, therefore it is possible to use at higher density and higher specific heat than the air such as krypton, argon, xenon, etc. సో ఇక్కడ మనకి వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది మనకి ప్రొడక్ట్ ఆఫ్ కంబషన్ ఛాంబర్స్ లో మిక్స్ అవ్వదండి. సో అదొక అడ్వాంటేజ్ అండి. సో ఇక్కడ మనకి హయ్యర్ డెన్సిటీ అండ్ హై స్పెసిఫిక్ హీట్ అనేది అక్కడ అవుతుంది ఎయిర్ కన్నా. సో దానికోసం మనకి డిఫరెంట్ గ్యాసెస్ ఏమేమి యూజ్ చేస్తాము అంటే క్రిప్టాన్, xenon, ఓకే, ఆర్గన్ గ్యాసెస్ అనేది డెన్సిటీ ఈస్ హయ్యర్ దాన్ ద ఎయిర్ అండి. As the second advantage is, as the working medium do not mix with the product of combustion, so there is no accumulation of the carbon deposits on the blades and nozzles of the gas turbines. సో ఇక్కడ మనకి వర్కింగ్ మీడియం అనేది కంబషన్ యొక్క ప్రొడక్ట్స్ తోటి మిక్స్ అవ్వదు కాబట్టి మనకి కార్బన్ డిపాజిట్స్ బ్లేడ్ మీద ఏం అక్కరవ్వదండి. సో బ్లేడ్స్ అండ్ నాజిల్స్ లో కూడా మనకి కార్బన్ డిపాజిట్స్ ఉండవు. సో దాని వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్ ఫ్లో అనేది వర్క్ అనేది ఈజీ. కార్బన్ డిపాజిట్స్ లేకపోతే ఎఫిషియన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతుందండి. Next, the system has improved part load efficiency as the output varies with the drawing or admitting more working media. సో ఇక్కడ మనకి సిస్టమ్ అనేది మనకి కార్బన్ డిపాజిట్స్ ఏవి ఉండవు కాబట్టి పార్ట్ లోడ్ ఎఫిషియన్సీని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం అవుట్లెట్ దగ్గర. సో దానివల్ల మనకి వర్కింగ్ మీడియం అడ్మిట్ చేసుకోవడానికి మాక్సిమం అమౌంట్ ఆఫ్ వర్కింగ్ మీడియం అడ్మిట్ చేసుకుంటుందండి. ఓకే. నెక్స్ట్, ఎక్స్టర్నల్ హీటింగ్ కెన్ బి డన్ బై ఇన్ఎక్స్పెన్సివ్ సాలిడ్స్ ఫ్యూయల్ సచ్ as coal. సో ఎక్స్టర్నల్ హీటింగ్ అనేది మనకి యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఇన్ఎక్స్పెన్సివ్ సాలిడ్ ఫ్యూయల్స్ కోల్ ని కూడా మనకి యూజ్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద వేరియస్ అడ్వాంటేజెస్ అండి. నెక్స్ట్, కమింగ్ టు డిసడ్వాంటేజెస్ అండి. యాజ్ ద సిస్టమ్ ఈజ్ అండర్ యాజ్ ఇనిషియల్ హై ప్రెషర్ with the working medium other than the air, therefore the system should be gas type. This increases the cost of the system. సో సిస్టమ్ లో మనకి ఇనిషియల్ గా హై ప్రెషర్ వర్కింగ్ మీడియం ని ఎయిర్ ని యూజ్ చేసుకోవడం వల్ల ఎయిర్ అనేది వస్తుంది కదండి. సో దానివల్ల మనకి సిస్టమ్ అనేది గ్యాస్ టైట్ అనేది ఉండాలి. సో గ్యాస్ టైట్ ని యూజ్ చేసుకోకపోతే హై ప్రెషర్ ఎయిర్ ని అది బేర్ చేసుకోలేదండి. సో దీనివల్ల కాస్ట్ ఆఫ్ ద సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఈస్ ఏ లార్జ్ ఎయిర్ హీటర్ ఈజ్ నీడెడ్ and this air heater is not efficient as a combustion chamber used in the open system. సో ఇక్కడ మనకి ఎయిర్ హీటర్స్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ హీటర్స్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ హీటర్స్ అనేది ఎఫిషియెంట్ గా ఉండవండి. సో దానివల్ల కంబషన్ ఛాంబర్స్ అనేవి ఓపెన్ సిస్టమ్స్ యూజ్ ఇన్ ద ఓపెన్ సిస్టమ్స్. నెక్స్ట్, యాజ్ ద సిస్టమ్ నీడ్స్ ద కూలింగ్ వాటర్, సో ద సిస్టమ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ద ఏరోనాటికల్ ఇంజిన్స్. సో ఇక్కడ మనకి యూజ్ చేస్తున్న సిస్టమ్స్ అనేది క్లోజ్డ్ సిస్టమ్స్ లో మనకి కూలింగ్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేసుకోవడం వల్ల మన ఏరోనాటికల్ ఇంజన్స్ లో మనం ఈ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి క్లోజ్డ్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. సో ఓన్లీ ఓపెన్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ యూజ్డ్ ఇన్ ద గ్యాస్ టర్బైన్స్.